కాటికి చూసే మీరు కాటికి ఏం వాడుతున్నారు నాకు ఇవ్వండి అన్నారు, చూపించాను ఇచ్చాను. అయితే మీరు ఇంకా క్రీమ్ వరకు రాలేదు, మొన్న వచ్చారు ఏదో కొనుక్కున్నారు హియరింగ్స్ వెళ్ళిపోయారు. నెక్స్ట్ మీకు చెప్పడానికి ఏదో ఆ రోజు అడిగాను, పొలం గారి మీకు ఒక ఆపర్చునిటీ చెప్తానే వింటారా అనేసి అంటే నా దగ్గర మొబైల్ లేదండి నాకు ఎందుకంటే అనుకుని ఆ రోజు వెళ్ళిపోయారు. చెప్పేంత వరకు మీరు ఇంక వినలేదు, ఇలా వచ్చారు అలా వెళ్ళిపోయారు. అది చెప్దాం కదా, సమయం సందర్భం రాదు కదా. నేను స్టాక్ నిన్న తెచ్చాను, ఇంకా అక్కడ పెట్టాను. ఇక్కడ చూసిన వాళ్ళందరూ కూడా నిన్న ఇందాక హిందీ వాళ్ళు వచ్చారండి. హిందీ వాళ్ళు వచ్చి వాళ్ళు ఏమంటున్నారంటే ఇవి కావాలంటున్నారు, ఎంత అన్నారు. నేను వాళ్ళకి దీని మీద వేసాను 10 రూపీస్ వేసాను, ఎందుకంటే వాళ్ళు మన జాయిన్ అవ్వరు, వాళ్ళు ఒరిస్సా నుంచి వచ్చినారు. వాళ్ళకి ఏంటంటే చెప్పాను ఈ క్రీము ఫేస్ వాష్లు పౌడర్ ఇవన్నీ ఆర్డర్ పెట్టుకుని అమౌంట్ ఇవ్వాలి, అమౌంట్ ఇచ్చిన తర్వాత ఇస్తున్నాను. ఈ బట్టలలాగా అరువులు గట్ట నేను పెట్టను, బట్టలు వేరు ఇది వేరు, ఇది మీకు డబ్బులు ఇస్తే ఇస్తాను, రేపు వస్తాను అన్న. అది కానీ ఇంత ప్రోడక్ట్ కొంచెం సేల్ అయిపోయింది, మనం చూపించడానికి వాళ్ళ అమౌంట్ పట్టుకుని రావడానికి ఇది రెడీ ఉన్నాను. ఈ క్రీమ్ నేనైతే 1 వీక్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఈ 1 వీక్లో ఫేస్ అయితే చాలా చేంజ్ వచ్చింది. ఎందుకంటే ఇంతకుముందు నా ఫేస్ డ్రై అయ్యేది, ఎందువల్లంటే స్ట్రెస్ ఎక్కువ నాకు బ్రెయిన్ తెలుసు కదా మీకు, ఎంత టైపింగ్ చేస్తుంటాను వర్క్, పక్కన ఈ ప్రెజర్ అక్కడ పిల్లలు మీకు జరిగే విషయాలని తెలుసు. ఆ ప్రెజర్ మీద నా ఫేస్ డ్రై అయిపోయింది. ఇది రాయడం వల్ల ఫేస్ ఇంప్రూవ్మెంట్ ఉంది. సోప్ అయితే 2 డేస్ నుంచే యూజ్ చేస్తాను, సోప్ కూడా బాగుంది. ఈ సోప్ యూజ్ చేస్తుంటే స్కిన్ బాగుంది. నేను ఒకసారి వాడి చూడండి, తప్పేముంది. మీరు ఎలాగా ఏదో ఒకటి యూజ్ చేస్తున్నారు, ఇంట్లో వాడకంటే లేరు కదా, ఫెయిర్ అండ్ లవ్లీయో లేకపోతే వైట్ టోనో ఏదో ఒకటి పాండ్స్ యూజ్ చేస్తున్నారు, దానికి బదులు ఈ క్రీమ్ యూజ్ చేయండి. ఇంట్లో సంతూర్ సోపు మైసూర్ శాండ్ ఇవి అవుతున్నారు, దానికి బదులు ఈ సోప్ యూజ్ చేస్తే రిజల్ట్ కనిపిస్తే నెక్స్ట్ టైం మళ్ళీ మా దగ్గర తీసుకోండి, లేదంటే మీరే ఐడి ద్వారా వెళ్ళి మన అక్కడ స్టోర్లోకి వెళ్ళి తెచ్చుకోండి. ఒకసారి ట్రై చేయమని చెప్తున్నాను. అల్ట్రా వాష్ అని బట్టలు ఉత్తుకుంటే చాలా బాగుంటుంది, వాషింగ్ మిషన్ లో వేసుకోవచ్చు. మామూలుగా అలాగే వాషింగ్ మిషన్ లేదు మేము వాడాల్సింది అనుకోకండి, వాషింగ్ మిషన్ కూడా లిక్విడ్ వేసుకొని యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల కంఫర్ట్ అక్కర్లేదు, స్మెల్ బాగుంటది. తర్వాత బట్టలు కూడా ఎక్కువ మీరు చేతికి ఎక్కువ పని చెప్పక్కర్లేదు, ఏదో లైట్ గా కొంచెం మీకున్న ఓపిక తగ్గట్టు చేసుకోవచ్చు. నీళ్ళు కూడా చాలా తక్కువగా ఆదా చేయొచ్చు. అంటే ఎక్కువ నొరగ ఎక్కువ వచ్చేసి ఎక్కువ సార్లు పెట్టేస్తే నొరగ వచ్చేస్తుంది కదా అన్నట్టు అనుకుంటాను. నొరగ ఎక్కువ వస్తే బట్టలు నీ వాటర్ ఎక్కువ అవుతుంది, ఎక్కువ వాటర్ ఉంది, తక్కువ వాటర్ తో బాగా వస్తుంది, క్లీన్ అవుతుంది. మళ్ళీ తక్కువ నెక్స్ట్ కంఫర్ట్ అక్కర్లేదు. ఇది ఒకటి మన నార్మల్ గా అయితే కంఫర్ట్ యూజ్ చేసిన మన ఊర్లోనే 100 లోని 75% ఉన్నారు కంఫర్ట్ లేదే బట్టలు వేసుకోలేరు అన్నమాట. ఇది యూజ్ చేస్తే కంఫర్ట్ అక్కర్లేదు, లిక్విడ్ చాలా బాగుంటుంది. అట్లాగే ఇది గిన్నెలతో లిక్విడ్ నీళ్ళ మందు కూడా పెట్టాలి. స్క్రబ్ అని ఇది కూడా మనం సబ్బులు వాడుతున్నాం కదా, దానికి బదులు ఇది కూడా వాడుకోవచ్చు లిక్విడ్. కానీ గిన్నెలు అయితే మాత్రం ఏ పాత్రలు పడినా చాలా బాగా క్లీన్ అవుతుంది, చాలా బాగా వస్తుంది లిక్విడ్. ప్రతిదీ కూడా మన ఇంట్లో వాడుకునేటువంటి ప్రొడక్ట్, ప్రతిదీ కూడా మనం వాడుకుంటున్నాం. ఫేస్ వాష్ చేస్తున్నారా? ఫేస్ వాష్ ఇప్పుడు వైట్ అండ్ అదే వైట్ అండ్ క్రీమ్ యూజ్ చేస్తాను. అదొకటి ఇదిగోండి హెయిర్ ఫాల్ లేకుండా అంటే హెయిర్ షాంపూ ఇది ఉంది మన దగ్గర, హెయిర్ ఫాల్ లేకుండా బాగుంది. తర్వాత కొంచెం మీకు హెడేక్ లాంటిది కూడా ఈ ఆయిల్ వాడడం వల్ల బాగుంటుంది, ఎందుకంటే ఓడేది ఆయుర్వేదం కదా, ఆయుర్వేదం వాడిన తర్వాత ఆటోమేటిక్ మనకి హెడేక్ రాదు. ఎందుకంటే ఇవి మెడిసిన్ లో తయారైనవి కాదు, బాగుంటుంది. ఆర్గానిక్ కదా, ఆర్గానిక్ వల్ల ఏంటంటే నువ్వు రాసుకోగానే చాలా బాగుంటుంది. తర్వాత డాండ్రఫ్ ఉండదు, ఆయిల్ రాసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ ఉండదు, హెయిర్ ఇంప్రూవ్మెంట్ ఉంది, అన్నీ ఉంది. కానీ ఈ షాంపూ యూజ్ చేస్తే ఈ ఆయిల్ వాడాలి. ఈ 2 యూజ్ చేయడం వల్ల మీకు ఎలాగైనా జస్ట్ 1 month లో మీకు తెలిసిపోద్ది. ఒకసారి